వెల్కమ్ టు భారత్ టుడే. బులెటిన్ల ముందుగా డీటెయిల్స్ చూద్దాం. ఏపీ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. విశాఖ వేదికగా ఈ నెల 14, 15వ తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుకు కేంద్ర మంత్రులను ఆహ్వానించడమే ఆయన పర్యటన ముఖ్య ఉద్దేశం. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడానికి ఎంతో కీలకమైన ఈ సదస్సును విజయవంతం చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ పెద్దల భాగస్వామ్యం కూడా ఉండాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే మంత్రి లోకేష్ పలువురు కేంద్ర మంత్రులను స్వయంగా కలిసేందుకు సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఈ సదస్సు లక్ష్యాలను, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఆయన కేంద్ర మంత్రులకు వివరించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న ఈ సదస్సుకు కేంద్రం నుంచి ముఖ్య నేతలు హాజరైతే మరింత ప్రాధాన్యత లభిస్తుందని చెప్పుకోవచ్చు. టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున ఫ్యామిలీకి తెలంగాణ మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు. గతంలో వారిపై చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. నాగార్జున కుటుంబాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదన్నారు. ఒకవేళ తన వ్యాఖ్యల వలన వారు బాధపడి ఉంటే చింతిస్తున్నానని ఆమె ట్వీట్లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు కొండా సురేఖ తన ట్వీట్లో పేర్కొన్నారు. అయితే అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఆమె ఈ ట్వీట్ చేయడం రాజకీయ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే కొన్ని రోజుల కిందట బీఆర్ఎస్ నేత కేటీఆర్ ను విమర్శించే క్రమంలో కొండా సురేఖ అక్కినేని నాగార్జున ఫ్యామిలీపై కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా నాగ చైతన్య, సమంత విడాకుల అంశంపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ తీవ్ర వివాదానికి దారితీశాయి. ఈ నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలపై నటుడు నాగార్జున తీవ్రంగా స్పందించారు. ఆమెపై పరువు నష్టం దావా కూడా వేశారు. మరోవైపు నాగ చైతన్య, సమంత సైతం తమ విడాకులు పరస్పర అంగీకారంతో తీసుకున్న వ్యక్తిగత నిర్ణయమని, తమ పేర్లను అనవసరంగా రాజకీయ వివాదాల్లోకి లాగవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే మంత్రి కొండా సురేఖ వెనక్కి తగ్గి క్షమాపణలు చెప్పారని సమాచారం. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో లబ్దిదారులకు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఇళ్ల పట్టాలు అందజేశారు. మాచర్ల పట్టణంలో 181 మంది లబ్దిదారులకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఈ గృహ నిర్మాణ పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి మాట్లాడుతూ ప్రతి నిరుపేదకు సొంత ఇంటి కల నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఇప్పటికీ సొంత ఇల్లు లేని అర్హత ఉన్న లబ్దిదారులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వలన లబ్దిదారులు నష్టపోయారని ఆరోపించారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక తమ సొంతింటి కల నెరవేరిందని లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇంకా ఎవరైనా సచివాలయంలో రిజిస్టర్ చేసుకోమంటే ఒకటేమో ఆగిపోయిన టిడ్కో ఇళ్లకి జగనన్న కాలనీ లబ్ధిదారులు వచ్చిన తర్వాత పెను సవాళ్లను ఎదుర్కొంటున్నారు. 10 లక్షల మీకు సజీవ సాక్ష్యం ఈరోజు టిడ్కో ఇళ్ళు 90% పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడిచెల్ల 1 కోల్ బ్లాక్ ఓపెన్ కాస్ట్ మైన్ కు అవసరమైన భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ తెలిపారు. జెన్కో సీఎండీ హరీష్, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, థర్మల్ కోల్ డైరెక్టర్లతో కలిసి తాడిచెల్ల 1 కోల్ బ్లాక్ ఓపెన్ కాస్ట్ మైన్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు మైనింగ్ కార్యకలాపాలు, ఉత్పత్తి ప్రక్రియ, భద్రతా ప్రమాణాలు, పర్యావరణ చర్యలు వంటి అంశాలను పరిశీలించారు. మైనింగ్ ప్రాంతం నుండి తాడిచెల్ల గ్రామాన్ని, వాహన ప్రాంగణం యంత్రాలను, ఫీడర్ బ్రేకర్ పరిశీలించారు. భూసేకరణకు సంబంధించిన పరిహారం పంపిణీ, పునరావాస చర్యలు వంటి విషయాలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏఎంఆర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలోనే భూసేకరణ, పునరావాస చర్యలు న్యాయబద్ధంగా, పారదర్శకంగా, వేగంగా పూర్తి చేయాలని సూచించారు. This red thing. That up to tank, you're saying water tank.
we are saying it. So now this entire thing is this. We are saying that we vote. Okay. Which is not for everyone. Natural resource. And in that class. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని లక్ష్మీ ట్రేడింగ్ కంపెనీ సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ఈ క్రమంలోనే 8,110 రూపాయల మద్దతు ధర ప్రకటించారు. 8 నుంచి 12% తేమ శాతం పత్తిని మాత్రమే కొనుగోలు కేంద్రంలో కొనుగోలు చేస్తారన్నారు. తడిసిన పత్తి తీసుకురావద్దన్న ఎమ్మెల్యే కన్నా ఆరిన పత్తిని తీసుకురావాలని రైతులకు సూచించారు. ఈ సందర్భంలోనే పత్తి రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చి క్వాంటిటీ పర్సెంటేజ్ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. फोटो सुनाने नईम गारू सर ओके रेडी అర్థం కాలేదమ్మా బాబుకు దేనికి పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వైసీపీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీ వైసీపీ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు కొనసాగింది. ఇక ఈ ర్యాలీలో పాల్గొన్న సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గవర్నమెంట్ కాలేజీను మెడికల్ కాలేజీను ప్రైవేటీకరణ ఆపడానికి మా ప్రీతం నేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రమంతటా ర్యాలీగా జరగడం జరిగింది. ఈరోజు మన సత్తెనపల్లిలో మన పార్టీ ఆఫీస్ నుంచి ఎంఆర్ ఆఫీస్ దాకా ర్యాలీగా వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు మీరు చూస్తుంటే ఎక్కడైనా సరే ఏ గవర్నమెంట్ అయినా సరే ముఖ్యంగా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది విద్యకి, వైద్యానికి. వైద్యపరంగా గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోతే ఒక పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు వైద్యం అందే అందుబాటులో లేని ధరలకు పెరిగిపోతుంది. అలానే విద్య కూడా గవర్నమెంట్ స్కూల్ కానీ గవర్నమెంట్ కాలేజ్ కానీ లేకపోతే ఇప్పుడున్న కార్పొరేట్ స్కూల్లో కానీ కాలేజ్ కానీ ఎవరు ఫీజు పే చేసే స్థాయిలో అందుబాటులో లేకుండా వెళ్ళిపోతుంది. దానికోసం ఖచ్చితంగా మనకి గవర్నమెంట్ కాలేజ్ కానీ అలానే వైద్యానికి గవర్నమెంట్ కాలేజ్. పల్నాడు జిల్లా గణపవరంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి ప్రారంభించిన ఆయన నాణ్యమైన పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు. తేమ శాతం తక్కువ ఉన్న పత్తిని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకోవచ్చన్నారు. ఈ క్రమంలోనే రైతులను కుటుంబీ ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. అనంతరం ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ చిలుకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలకు చెందిన రైతులు ఈ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
గుట్టిపాటి రవికుమార్ గారికి, మన మాజీ మంత్రి 270 కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అదేవిధంగా కోకో పండుగ అంతే, మామిడి పండుగ అంతే. ఈ సంవత్సరం అధిక దిగుబడి రావడం వల్ల ఎన్యూమరేట్ చేశారు. మోందా తుఫాను వల్ల జరిగిన నష్టాన్ని కూడా ఎన్యూమరేట్ చేసి ఏ విధంగా రైతులకు నష్టపరిహారం అందించాలి అనేటువంటిది కూడా జరిగింది. మన ఇప్పుడే అధికారుల దృష్టిలో నుంచి కొన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది. దాదాపు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొద్దిగా ఎంఎస్పీ రేటు కూడా పెంచడం జరిగింది. 6-7% పెంచారు. అయినా సరే రైతులకు ఇబ్బంది. బయట మార్కెట్లో 5 ఏళ్ళు. తిరుపతికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ కు రైల్వే స్టేషన్లో ఘన స్వాగతం లభించింది. తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకున్న ఆయనకు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ కోల ఆనంద్ కుమార్ నాయకులతో కలిసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గాన బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. एक्सप्रेस वया काटपाड़ी, जोलारपेट, बंगारपेट, प्लेटफॉर्म क्रमांक 5 पर खड़ी है। ट्रेन नंबर 17210 एक्सप्रेस वया काटपाड़ी, जोलारपेट, बंगारपेट, कृष्णराजपुरम और వస్తుందా? అరేనా వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో నిరసన కార్యక్రమం జరిగింది. రాష్ట్రంలో కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నియోజకవర్గం ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి ఆధ్వర్యంలో ఈ నిరసన ర్యాలీ చేపట్టారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి గాలిగోపురం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అక్కడి నుండి నడుచుకుంటూ నిరసన ర్యాలీ చేపట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల ఆధ్వర్యంలో గౌతమ్ బుద్ధ రోడ్డు అంబేద్కర్ సెంటర్ వద్ద మహిళలు రోడ్డుపై బైఠాయించి జరిపారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని డిప్యూటీ తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఇన్ఛార్జ్ వేమారెడ్డి మాట్లాడుతూ ఏపీలో ప్రభుత్వ వైద్య కళాశాలను పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయన్నారు. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు పెద్ద ఎత్తున నష్టపోతారన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ప్రజల తరఫున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగ అధ్యక్షులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జై జగన్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఆపాలి అనే రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ప్రభుత్వం చేపట్టిన పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అచ్చంపేటలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నంబూరు శంకర్రావు మాట్లాడుతూ జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. పేద విద్యార్థులకు విద్య అందడం కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదని ఆరోపించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం వల్ల విద్యార్థుల జీవితం నాశనమవుతుందని దుయ్యబట్టారు. జోహార్ బాబు జగ్జీవన్రావు, జోహార్ బాబు జగ్జీవన్రావు. ఫ్రీగా ఇవ్వాలనే సంకల్పంతో మన నియోజకవర్గంలో తీసుకుంటే అచ్చంపేటలోనే గతంలో ఎలా ఉంది హాస్పిటల్, మరి మరలా మనం వచ్చిన తర్వాత ఒక 50 ఎకరాల ల్యాండ్, కన్స్ట్రక్షన్ అయిన బిల్డింగ్లు, నాబార్డులో శాంక్షన్ అయిన అమౌంట్, ఇది అంతా ఎవరికి కట్టబెట్టాలని, ఎవరికి మీరు ఎట్లా ఇస్తారు పీపీ ద్వారా? ప్రతి పేదవాడికి వైద్యం ఫ్రీగా అందాలి అనే ఉద్దేశంతో ప్రతి గడపకే తీసుకురావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి గడపలో మీ ఇంట్లో ఏమి ఉంది, డిసీజ్ ఏముంది, మీ ఇంట్లో ఏమి ఇబ్బంది ఉంది అని చెప్పి డాక్టర్ వచ్చి మీ ఇంటికి వచ్చి ఏముందో రాసుకోవడం జరిగింది. మరి ఈ రోజున మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తెనాలి నియోజకవర్గ వైసీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే అన్నా బత్తుని శివకుమార్ నేతృత్వంలో జరిగిన ప్రదర్శనలో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. పాత ప్రభుత్వ వైద్యశాల నుండి ప్లకార్డులు చేతపట్టి నినాదాలు చేస్తూ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అనంతరం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. గతంలో కేంద్రం నుంచి 17 మెడికల్ కాలేజీలు పొందిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రమేనని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశ చరిత్రలో అతిపెద్ద మెడికల్ స్కామ్ రాష్ట్రంలో జరుగుతుందన్నారు. మెడికల్ కాలేజీలను టీడీపీ అనుచరులకు కట్టబెట్టడానికి పీపీపీ విధానం తెచ్చారని ఆరోపించారు. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో తెనాలిని ఏం మార్చావో మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పాలని ఛాలెంజ్ చేశారు. తెనాలి నియోజకవర్గంలో ప్రచార ఆర్భాటం తప్ప అభివృద్ధి చేసింది ఏమీ లేదని మండిపడ్డారు. మెడికల్ కాలేజీలు వైసీపీ సమస్య కాదని, రాష్ట్ర ప్రజల పిల్లల భవిష్యత్ అన్న ఆయన మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. పీపీపీ విధానాన్ని కొనసాగిస్తే రాబోయే రోజుల్లో పోరాటాలను ఉధృతం చేస్తామని శివకుమార్ హెచ్చరించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను
రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఏదైతే గత ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఈ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా నాట్ ఓన్లీ స్టేట్ ఈ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా తన పరిపాలన 5 years పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ జరిగింది. ఈ మేరకు అడ్డా రోడ్ సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. కాగా ఈ నిరసన కార్యక్రమానికి నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే రాష్ట్రంలో మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన ర్యాలీలు నిర్వహించింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి విడుదల రజని మాట్లాడుతూ సీఎం చంద్రబాబు తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాలను వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఇన్ని రోజులు పేదలకు సంజీవనిలా ఉన్న కార్పొరేట్ వైద్యాన్ని ప్రైవేటీకరణ చేయడం ప్రజా వ్యతిరేక విధానమని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ఒక తప్పుడు నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు చేశారు. దీన్ని వెనక్కి తీసుకోవాలి. మా ప్లీ ఒకటే, మా రిక్వెస్ట్ ఒకటే, మా డిమాండ్ ఒకటే. మేము మీరు దీన్ని ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ని పూర్తిగా మీరు ఆపేసి మళ్ళా తిరిగి గవర్నమెంట్లోనే కంటిన్యూ చేసే వరకు కూడా మా వైఎస్ఆర్ భర్త కావాలంటూ ఓ మహిళ అత్త ఇంటి ముందు బైఠాయించిన ఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో చోటు చేసుకుంది. పుల్లూరు గ్రామం చెందిన రైల్వే ఉద్యోగి బొగ్గారపు నరేష్తో ఖమ్మం పంపిణీకి చెందిన బొగ్గారపు రమ్యకు 4 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరిద్దరి కాపురం సజావుగా సాగి ఒక పాప కూడా జన్మించింది. ఆ తరువాత నుంచి తన భర్త అత్తమామల మాట విని వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించింది. తనను బదిలించుకుని తన భర్తకు వేరే వివాహం చేయాలని ఆలోచనలో ఉన్నారని వాపోయింది. దసరా పండుగకు తనను పుట్టింటికి పంపించి ఇకపై నువ్వు మా ఇంటికి రావద్దంటూ చెప్పారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఏం చేయాలో తెలియక ఖమ్మం పట్టణంలోని మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ భర్త అత్తమామల తీరులో ఎలాంటి మార్పు రాలేదు. తన ఇంటికి వెళ్లగా బయటికి గెంటేసి తాళం వేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త తనకు కావాలని, తనకు న్యాయం చేయాలని బాధితురాలు కోరుతూ నిరసనకు దిగింది. అలా ఒక్కసారి ఎత్తుకోమ్మా కొద్దిగా చూడరా దగ్గర ఇటు చూడాలమ్మా, నువ్వు ఇటు చూడాలి. లేకపోతే పాపని సంక మీద ఎత్తుకోమ్మా అట్లా. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం చిన్నపులివారు గ్రామంలో 25 ఎకరాలలో భారీ చేపల చెరువును అనధికారికంగా నిర్వహిస్తున్నారు. దీనివల్ల చుట్టుపక్కల పంటలు పండక ఇబ్బంది పడుతున్నట్లుగా రైతులు చెబుతున్నారు. ఆ చెరువులో రసాయనాలు ఉపయోగిస్తున్నారని, ఈ నీరు ఊటలాగా పంట పొలాల్లోకి అధిక మొత్తంలో వచ్చి చేరి పంటలు దెబ్బతింటున్నాయని వాపోయారు. పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదన్నారు. చెరువును ఏర్పాటు చేసే సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని, వ్యవసాయానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పిన యజమాని ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువు యజమాని దగ్గరికి వెళ్లి మొరపెట్టుకున్నా పట్టించుకోవట్లేదని ఆరోపించారు. ఈ క్రమంలోనే ఆ చెరువుపై విచారణ జరిపి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.
చెరువు పూడిపించి రైతులను ఆదుకోవాలి. చెరువు పూడిపించి రైతులను ఆదుకోవాలి. చెరువు పూడిపించి రైతులను ఆదుకోవాలి. చెరువు పూడిపించి రైతులను ఆదుకోవాలి. చెరువు వల్ల రైతులకు నష్టం జరుగుతుందండి. చెరువు పూడిపించాలి. అందరూ అనండి. చెరువు పూడిపించాలి. చెరువు పూడిపించాలి. చెరువు పూడిపించాలి. చేలు కూడా వేయలేకపోతున్నారండి. ఎవరు మాతాకు కూడా రావట్లేదు. చేలు అట్లా దెబ్బతిని పోతే ఎవరు వస్తారు? ఎవరైనా స్వత రారు కదా. ఇట్లా అయిపోయినాయని బాధ వేసి మేము ఇట్లా ఉప్పాల అమ్మారావు చిన్నపల వర్రు అదే మా పక్కన చేలు అన్నీ దెబ్బతింటున్నాయి. దానివల్ల కెమికల్ మూలంగా ఈ రసాయన మూలంగా చెరువులు పక్కన చేలు అన్నీ దెబ్బతినిపోయినాయి అని మాట్లాడుతున్నానండి నేను. నా పేరు మందల కమలాకరరావు. ఇక్కడ దోనెపూడి రైతు శంకర్ అంకినీడు గారని ఆయనకి ఒక 20 ఎకరాలు 25 ఎకరాల పొలం ఉందండి. ఆయన పొలం మొత్తం చెరువులు తవ్వాడు. ఆ చెరువులు తవ్వేటప్పుడు మా ఊళ్ళో చుట్టుపక్కల రైతులు అందరూ మా చేలని దెబ్బతింటే ఏమో నువ్వు చెరువులు తవ్వితే ఉప్పు నీళ్ళు అయి బారితే ఎట్టాగని మేము అడిగితే మీకేమి ఇబ్బంది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్తే.